దొంగ ఓట్లను తొలగించాలంటూ తిరుపతి ఆర్టీఓ ఆఫీస్ ఎదుట చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ నిరసన చేపట్టారు. 40,000 దొంగ ఓట్లు వైసీపీ నేతలు చేర్చారని తెలిపారు. దొంగ ఓట్లు చేర్చిన నేతలు సేకరించిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దొంగ ఓట్లు తొలగించాకే ఫైనల్ ఓటర్ లిస్టు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆ దేవదేవుడి పాదాల చెంత తిరుపతి మహానగరంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి పుణ్యక్షేత్రంలో ఈరోజు సభ్య సమాజం తలదించుకునేలాగా మనం ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఇటువంటి ప్రాముఖ్యమైన పట్టణంలో నేతల వెనకల ఉద్యోగులు ఒక తప్పుదారిలో నడుస్తూ అధికారంలోకి రావాలంటే ఆ అధికారం కోసం ఎన్ని తప్పులు చేయాలనో అన్ని తప్పులు చేస్తూ ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన ఈ దుశ్చర్య ఫలితమే మన ఐఏఎస్ ఆఫీసర్ అయిన గిరీష గారి సస్పెన్షన్. మనందరూ గమనించాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ యొక్క కోడ్ నుంచి దాదాపు 30,000 ఎపిక్స్ డౌన్లోడ్ చేసుకున్నారంటే అసలు ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతూ ఉందని ప్రజలందరూ గమనించాలి. ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ కానీ ఆర్డీఓ గారికి వారికి మేము ఖచ్చితంగా క్లియర్ చెప్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క బూత్ లెవెల్ ఆఫీసర్స్తో తిరిగి లిస్టు 10 రోజులు లేట్ అయినా పర్వాలేదు, మేము ఎలక్షన్ కమిషన్కి వెళ్తున్నాం, ఈ రిపోర్ట్ను తీసుకొని లిస్టు 10 రోజులు లేట్ అయినా పర్లేదు, ఖచ్చితంగా తిరిగి ఏవైతే దొంగ ఓట్లు దాదాపు 2,94,000 ఓట్లు ఈరోజు తిరుపతిలో ఉన్నాయని చెప్తున్నారు. వీటిలో దాదాపు 60,000 ఓట్లను ఎక్కించారు. దొంగ ఓట్ల నిగ్గు తేలుస్తాం. అలాగే దాదాపు 5,987 మంది చనిపోయిన వారి ఓట్లను లిస్టులోంచి తీయకుండా అలాగే పెట్టి వాటిని ఉపయోగించుకునే ఆలోచన ఈ యొక్క వైసీపీ నాయకులకు ఉంది. చెప్తున్నాం వైసీపీ నాయకులకు, మీరు ఆధారపడింది ధనం పైన, దౌర్జన్యం పైన, దొంగ ఓట్ల పైన, కానీ జనసేన తెలుగుదేశం జనం పైన ఆధారపడింది. ఆ విషయాన్ని తెలుసుకోవాలి. అలాగే మేము ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్కి రావడానికి జనసేన నాయకులంతా కలిసి ముఖ్యమైన విషయం ఏమంటే, ఖచ్చితంగా ఈ యొక్క లిస్టును మార్చే వరకు జనసేన పోరాటం ఆగదని. దొంగ ఓట్లను తొలగించాలంటూ తిరుపతి ఆర్టీఓ ఆఫీస్ ఎదుట చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ నిరసన వ్యక్తం చేశారు. దాదాపు 40,000 దొంగ ఓట్లను వైసీపీ నేతలు చేర్చారని తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. మధుసూదన్. సుజాత, తిరుపతిలో దొంగ ఓట్లు తొలగించాలని జనసేన పెద్ద ఆర్టీఓ ఆఫీసర్ పెద్ద నిరసన కూడా చేపట్టారు. అయితే పసుపులేటి హరిప్రసాద్ జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు. అయితే 40,000 దొంగ ఓట్లు వైసీపీ నేతలు చేర్చారు. దొంగ ఓట్లు చేర్చిన నేతలు సేకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. దొంగ ఓట్లు తొలగించిన కోసం 22వ తేదీ ప్రకటించిన ఫైనల్ లిస్టు వాయిదా వేయాలి. దొంగ ఓట్లు తొలగించాకే ఓటర్ ఫైనల్ లిస్టు ప్రకటించాలని, దొంగ ఓట్లు నమోదు చేయడంతో పాటు చనిపోయిన ఓట్లను తొలగించలేదు, దొంగ ఓట్ల నమోదుకు సహకరించిన అధికారులకు రాజకీయ నాయకులు చర్యలు తీసుకోవాలి. దొంగ ఓట్లు తొలగించడం వరకు జనసేన పోరాటం చేస్తుందని కూడా హరిప్రసాద్ నాటగా కూడా మెదించారు. తిరుపతి నగరంలో దొంగ ఓట్ల నమోదు వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా గత 4 రోజులు చూస్తుంటే ఒక జనసేన కానీ అటు బీజేపీ కూడా తీవ్ర ప్రయత్నం కూడా చేస్తుంది. దొంగ ఓట్లు కూడా అధికార పార్టీ గెలవాలని చూస్తుంది. తిరుపతిలో 35,000 దొంగ ఓట్లు కార్డులు పంపిణీ చేశారు. ఇంకా 20,000 దొంగ ఓట్లు ఉన్నాయి. 170 స్థానాలకు దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారు. డిసెంబర్ 14న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 3 అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై ఫిర్యాదు కూడా చేశారు. అయితే రాబోయే రోజులు 20 మంది పైగా పోలీసు అధికారుల పాత్ర కూడా ఉంది. వీరమందరూ కూడా వేట పడుతుందని కూడా ఇప్పటికే బీజేపీ అధికారులుగా బీజేపీ నాయకులు కానీ జనసేన నాయకులు కూడా చెప్తున్నారు. ఒక పక్క ఏపీలో భారీ ఎత్తున ఓట్లు నమోదు చేస్తూ ఉంటాయి. ఎన్నికల్లో సహకరిస్తున్న ఈ గట్టి కూడా ఎన్నికలు ఎప్పుడు జరిగాయని దాన్ని
సంబంధం లేకుండా అక్రమాలు సాగించిన అధికారులపై నిర్దాక్ష్యంగా వేటు వేసిన నకిలీ ఓట్ల నమోదు తన లాగిన్తో భారీ ఎత్తున ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఇప్పటివరకే గిరీష్ కలెక్టర్ను కూడా సస్పెండ్ చేశారు. ఇంకా 30 ఓట్ల నమోదు ఏం కాకుండా వారి ఎపిక్ కార్డులను సైతం తగిన లాగిన్ కూడగడంతో ఆదేశాలు కూడా ఇచ్చింది. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆయన సస్పెండ్ చేసి ఉత్తర్వులు కూడా చేశారు. మొత్తానికి మీద మా పోరాటం మాగదు బీజేపీ కానీ జనసేన కానీ ఇంకా 20,000 ఓట్లు మొత్తం తీసే వరకు కూడా ఇది కూడా వదలకూడదు దాన్ని కూడా ఎన్నికల కమిషనర్ ఓట్ల జాబితా కూడా వదలకూడదు ఇప్పటికీ అది ఇచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్ అలాగే ఫైనాన్స్ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ భూ పరిపాలన కమిషన్ వీరిద్దరిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు కూడా జారీ చేశారు. వీరిద్దరిని సైతం ముందస్తు అనుమతి లేకుండా జిల్లా కేంద్రం నుంచి వెళ్ళరాదని కూడా ప్రభుత్వాలు కూడా ఆదేశించింది. సుజాత. రైట్, థ్యాంక్ యూ మధుసూదన్.